MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనమే ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్త, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో. ఒక్కరా ఇద్దరా ఏకంగా 265 మంది ప్రాణాలు కోల్పోయారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం మునుపెప్పుడూ కూడా చూడని విషాదం నింపింది. బంధువుల హాహాకారాలతో ఆసుపత్రి ప్రాంగణం అంతా కన్నీటిమయంగా మారిపోయింది. సివిల్ ఆసుపత్రిలో దృశ్యాలు గుండెల్ని పిండేస్తున్నాయి. విమాన ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాల కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్న పరిస్థితి. మృతదేహాల గుర్తింపు కోసం DNA పరీక్ష చేయడానికి శాంపిల్స్ ఇస్తున్నారు బాధిత కుటుంబ సభ్యులు. విమాన ప్రమాదంలో పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టలేని స్థితిలో మాంసపు ముద్దలుగా మారిపోయాయి అనేక మృతదేహాలు. वैसे जाओ दादा, वैसे जाओ. అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ కన్నీటి ధారలతో నిండిపోయింది. బంధువుల రోదనలు మిన్నంటాయి. ఎటు చూసినా హాహాకారాలు, ఆర్తనాదాలు. లోపల డెడ్ బాడీస్, బయట బంధువుల పడిగాపులు. తమ వారి డెడ్ బాడీ ఎక్కడుందో తెలియదు. అసలు గుర్తించారో లేదో కూడా సమాచారం లేదు. గుర్తించగలిగే పరిస్థితుల్లో ఉందో లేదో కూడా తెలియదు. ఎప్పుడు మృతదేహాల్ని అప్పగిస్తారో కూడా తెలియదు. ఒకవైపు కన్నీళ్లు ఇంకిపోయేలా ఏడుపులు, ఇంకొక వైపు తమ వారి డెడ్ బాడీ కోసం ఎదురు చూపులు. ఇలా ఆసుపత్రి ప్రాంగణం అంతా ఏడుపులు, పెడబొబ్బలతో కన్నీటిమయంగా మారిపోయింది. वैसे जाओ दादा, वैसे जाओ. నిన్న మృతుల బంధువులంతా కూడా తమ వాళ్ళని సాగనంపారు. కానీ ఇవాళ అదే ఎయిర్పోర్ట్కి సమీపంలో ఉన్న హాస్పిటల్ దగ్గర వారి డెడ్ బాడీస్ కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దూర ప్రాంతాలకు వెళుతున్న తమ వారికి ఇలా టాటా చెప్పి అలా ఇంటికి చేరుకునే లోపే నిమిషాల వ్యవధిలోనే వినకూడని వార్తని వాళ్ళు వినాల్సి వచ్చింది. అదే AI-171 విమానం కూలిపోవడం. ప్రమాద దృశ్యాలు చూసిన వెంటనే ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది అందులో ఉన్న ఏ ఒక్కరూ బతికి ఉండే అవకాశం లేదు అని. అనుకున్నట్టుగానే 242 మందిలో ఒక్కరు మాత్రమే మిగిలారు. మిగిలిన 241 మంది ప్రాణాలు కోల్పోయారు. బంధువుల ఏడుపులు కనిపిస్తున్నాయి. పడిగాపులు కాస్తూ ఉన్న వారంతా కూడా మనకి ఈ దృశ్యాల్లో కనిపిస్తున్నారు. సివిల్ హాస్పిటల్ వెయిటింగ్ హాల్లో వాళ్ళంతా కూడా ఇలా తమ వారి మృతదేహాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. నిన్న మధ్యాహ్నం వాళ్ళంతా అదే ప్రాంతం దగ్గర ఉన్నారు. ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. వాళ్ళందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చి హ్యాపీగా బాయ్ బాయ్ చెప్పేసి తమ ఇళ్లకి వెళ్ళారు. ఇవాళ 24 గంటలు తిరిగేసరికి వారి డెడ్ బాడీస్ కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బంధువుల హాహాకారాలతో అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ హృదయ విదారకంగా మారింది. ఎవరిని కదిపినా దుఃఖం ఉబికి వస్తోంది. ఈ దృశ్యాలు చూసిన ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకుంటున్నారు. वैसे जाओ दादा, वैसे जाओ. MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనమే ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్త, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో.